హలో మామస్ మినీ బ్లాగ్‌కి స్వాగతం. మీ అందరికి గుడ్ మార్నింగ్. బ్లాగ్‌లోకెళ్ళిపోతే నేను మా దోస్తుడు కలిసి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఈరోజు. కంపెనీ దగ్గర రీచ్ అయిపోయి ఒక చాయ్ ఏసాము. అట్లనే పక్కన ఒక టిఫిన్ బండి ఉంటే వెళ్ళి టిఫిన్ ఏసామనమాట. టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది. తిన్న వెంటనే ఇంటర్వ్యూ ఉన్న లొకేషన్‌కైతే వచ్చేసాము. అదే డీఎల్ఎఫ్ సైబర్ సిటీ గచ్చిబౌలి అనమాట. గ్లోబల్ లాజిక్ కంపెనీకి అయితే మనం వచ్చేసాము. ఇక ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సాలరీ 11,500 అన్నారు. అస్సలు మనసు ఒప్పలేదు. ఏం సరిపోతదో చెప్పండి సాలరీ? మనమేమో బీటెక్ చేసి సాలరీ 3 ఎల్‌పీఏ, 4 ఎల్‌పీఏ అనుకుంటే అక్కడేమో 11,500 అనేసరికి అసలకి గుండె బద్దలైనంత పనయింది మాకు. సర్లే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనుకున్నాము. అప్పుడే మా ఫ్రెండ్ గాడు దా మామ దగ్గరలో బిర్యానీ తిందామన్నాడు. మనమైతే ఈరోజు పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. బిర్యానీలో చాలా ఆయిల్ ఉంది. చెయ్యి మొత్తం అదే అంటుకుంటుంది. టేస్ట్ అయితే యావరేజ్‌గా ఉంది. ఇక నేనైతే ఇంటికెళ్తున్నా. ఇంటికెళ్ళి ఇంటర్వ్యూ అడిగితే ఏం చెప్పలేము. అంటే అది ఇక ఇంటికొచ్చిన వేళ విశేషం మా అమ్మ, మా వదిన కలిసి ఏబీసీ జ్యూస్ అయితే తయారు చేస్తున్నారు. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్‌తో చేస్తారు. మనం ఈ జ్యూస్ తాగడం వల్ల మనకు చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ గ్లాస్‌లో కలుపుకొని తాగండి. మీకు కూడా మంచిది. మా అమ్మ అయితే అమెజాన్‌లో ఎగ్ పౌచర్ అయితే ఆర్డర్ చేసింది. మనం దీన్ని ఎగ్ బాయిలర్ కూడా అని అంటాము. కాస్ట్ 300 పడింది అమెజాన్‌లో. దీంట్లో మనకు ఒక మెజరింగ్ జారు, మిషన్ మనకైతే ఈ విధంగా ఉంది. దీనైతే ట్రై చేద్దాం. చలో పదండి. మిషన్‌లో మనకి ట్రే కింద ఒక స్టీల్ ప్లేట్ ఉంది. దాంట్లో మెజరింగ్ జార్ నిండా వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. తర్వాత ట్రే పెట్టేసి గుడ్లు పెట్టేసి మిషన్ ఆన్ చేయాలి. 7 ఎగ్స్ పెట్టొచ్చు. నేను 2 పెట్టాను. 15 మినిట్స్ టైం తీసుకుంది. ఈలోపు మా మమ్మీ అయితే నా కోసం ఆమ్లెట్ ఏసింది. డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని చల్లగాలికి అయితే బయటికెళ్తున్నా. ఎగ్ బాయిలర్ అయితే వర్త్ కాదనిపించింది. ఈ వ్లాగ్ అంతే. ఉంటా మరి. బాయ్ మామాస్.